సో మేము ఇప్పుడే తిని బ్రేక్ఫాస్ట్ ఈరోజు మా లాస్ట్ డే అనమాట. సో ఫ్రెండ్స్ని ఇక్కడ ఒక లిటిల్ క్యాచ్ అని ఈరోజు క్రూజ్లో మా లాస్ట్ డే. బాయ్ బాయ్. He's like a farishta. It's like angel in our lives anamata. Maripoodam adi let it be as a family, as a professional ఏదైనా ఉన్నా కూడా బట్ అల్హమ్దుల్లా ఇవన్నీ ఇలా కరెక్ట్ గా ఉన్నాయి మా ఫ్యామిలీలో. అంటే మా ఫౌండేషన్ మా మదర్ అండ్ ఫాదర్ అలా ఉన్నారు కాబట్టి మేము అందరం ఇలా two hearts running wild. Now the morning is the afternoon. తెలుగు వాళ్ళు చాలా మంది కలిసారు. హలో హాయ్ నమస్తే అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. Yes friends, this is the last day of the cruise anamata. So because of so much of crowd, my excitement దీంట్లో ఈ 2 days నేను vlog చేయలేకపోయాను, కానీ ఇక్కడ నుంచి నేను vlog చేస్తున్నాను. ఇంకా చూసేద్దామా? Let's start. Hello everyone, please see the vlog. We're gonna be our breakfast. And Yusuf is having a waffle. Yusuf, good morning Yusuf. Say good morning. చాలా సౌండ్స్ ఉన్నాయి కదా, అందుకే బయటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో మేము ఇప్పుడే తిని బ్రేక్ఫాస్ట్ ఈరోజు మా లాస్ట్ డే అనమాట. సో ఫ్రెండ్స్ని ఇక్కడ ఒక లిటిల్ క్యాచ్ అని ఈరోజు క్రూజ్లో మా లాస్ట్ డే. అదేంటి లిటిల్ ఛాంప్స్ వరల్డ్, లిటిల్ డ్రీమర్స్ క్లబ్. లిటిల్ డ్రీమర్స్ క్లబ్ అని ఒక జోన్ లా ఉంది, కిడ్స్ జోన్ లాగా. సో వాడిని అక్కడ ఇప్పుడే ఆడుతూ ఉన్నాడు, వాడు డ్రాప్ చేసి కిందికి వచ్చాం మేము. టుడేస్ క్రూజ్లో లాస్ట్ డే. సో ఇక్కడ యాక్చువల్గా ఇలా ఉంది. నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. సో ఒకసారి మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం అందరం. లాస్ట్ డే అని వాళ్ళన్నీ 50% డిస్కౌంట్లో పెట్టారు. అండ్ నో డౌట్ అంటే 50% డిస్కౌంట్ అంటే చాలా తక్కువ ఉన్నట్టు కాదు, కానీ అన్ని బ్రాండ్స్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బట్ యూనిక్ పీసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, చాలా రేర్ పీసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పర్సెస్, పర్ఫ్యూమ్స్, షేడ్స్ అన్నీ ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. బాయ్ బాయ్, క్రూజ్ కి బాయ్ బాయ్. తబస్సుం, చెప్పండి. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఇట్స్ ఫ్రంట్ ఆఫ్ యు రజి. తబస్సుం, చెప్పండి. గొడవ పడుతున్నావు నీ కొడుకుతో? ఇద్దరు అమ్మ కొడుకు మూడ్ లో ఉన్నాడు ఈ రోజు, ఫుల్ ఓవర్ యాక్షన్స్. తినట్లేదు ఈరోజు, ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. How am I feeling ante? No doubt feeling really very blessed, alhamdulillah, full of gratitude, and my God, my family has always been kind to me. ఇక్కడ ఉండడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, because very few people get chance to travel like this and to such a beautiful place అన్నమాట. అండ్ క్రూజ్ నాకు 10 years నుంచి డ్రీమ్ ఉండే, ఒక మూవీలో చూసినప్పటి నుంచి క్రూజ్కి వెళ్ళాలి, క్రూజ్లో వెళ్ళాలి, క్రూజ్కి వెళ్ళాలి అని, అండ్ బాల్కనీ రూమ్ కావాలని. సో అన్వర్ బ్రో కోసం చాలా ప్రేస్ చేశాను దట్ మే అల్లా పుట్ లాట్స్ ఆఫ్ బర్కత్ ఇన్ హిస్
ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ అన్నమాట. మీన్ సుమామీన్. అండ్ ఇంకేంటి పర్టికులర్లీ నా కోసం బాల్కనీ రూమే సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో దట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ. అది చాలా చిన్న వర్డ్ కానీ ఫీలింగ్ రియలీ వెరీ బ్లెస్డ్, అల్హమ్దుల్లా. అండ్ అన్వర్ బ్రో ఇలా ప్లాన్ చేయడం ఎలా అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు మామ్. ఎందుకంటే మామ్ మాకు చిన్నప్పుడు ఇలా తీసుకెళ్లే వాళ్ళు. సో అది అన్వర్ బ్రోకి వచ్చింది. సో హీస్ లైక్ తను చాలా తక్కువ ట్రావెల్ చేస్తాడు అన్వర్ బ్రో, బట్ హీ మేక్ షూర్ హీ సెండ్స్ ఎవ్రీబడి. అందరూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ చూడాలి. లైక్ రీసెంట్ గా అర్బసమాన్ కి గోవాకి పంపించారు. సో హీస్ లైక్ ఏ ఫరిష్తా. ఇట్స్ లైక్ ఏంజల్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. आमीन सुमा आमीन. इंशाल्लाह दुआ करो. He should grow. He should have more successful life. And inshallah we all will travel together again. మా మమ్మీ కల్లో నీళ్ళున్నాయి. హ్యాపీ టియర్స్ కొడుకు గురించి. ఐ మీన్ సీరియస్లీ చాలా తక్కువ మంది ఇలా ఆలోచిస్తారు. స్పెషల్లీ బీన్ అ సిబ్లింగ్, ఒక పెళ్లి అయిన తర్వాత మారిపోవడం, అది లెట్ ఇట్ బి యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ ప్రొఫెషనల్ ఏదైనా ఉన్నా కూడా. బట్ అల్హమ్దుల్లా ఇవన్నీ ఇలా కరెక్ట్ గా ఉన్నాయి మా ఫ్యామిలీలో. అంటే మా ఫౌండేషన్, మా మదర్ అండ్ ఫాదర్ అలా ఉన్నారు కాబట్టి మేము అందరం ఇలా ఉన్నాము. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ రీచింగ్ సింగపూర్. ఇంకా సింగపూర్లో దిగి హోటల్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మేము పికప్ ఉంది. కాకపోతే ఈరోజు నమాజ్, ఫ్రైడే నమాజెస్ అవన్నీ చదివేసి బయలుదేరదామని నేను తబస్సుం డిసైడ్ అయ్యాము. ఇక్కడ వరకు అయితే ఫుడ్ కానీ ఇక్కడ క్రూజ్లో ఏది అసలు తక్కువ అన్నట్లేదు. అంత చాలా బాగా ఆర్గనైజ్ చేశారు వీళ్ళు. ప్రతి క్రూజ్లో ఇలాగే ఉంటుందంట. ఈ క్రూజ్ బాగాలేదు, ఈ క్రూజ్ బాగుంటుందని లేదు. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అంటే రేటింగ్స్ రావాలి, వాళ్ళు అందరూ కస్టమర్స్ అందరు హ్యాపీగా ఫీల్ అవ్వాలనేసి వాళ్ళు అంత మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ బోర్డింగ్ ప్రాసెస్ ఏంటంటే మన ఫ్లైట్లో ఎలా బోర్డ్ చేస్తామో సేమ్ ప్రాసెస్ అండి. లగేజ్ ఇవ్వాలి, చెక్ ఇన్ అవుతాము, మళ్ళీ మన బోర్డింగ్ పాసెస్ లాగా వాళ్ళు మన పాస్పోర్ట్లు తీసుకొని అన్ని చెక్ చేసి వాళ్ళు బోర్డింగ్ పాస్ లాగా ఒక చిన్న పేపర్స్ అంటే బోర్డింగ్ పాస్ లాగా ఇస్తారు మనకి. సో మనం రూమ్లోకి వచ్చే వరకు వాళ్ళన్నీ గైడ్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఏంటి అని. క్రూజ్లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యాప్ ఉంది, ఆ యాప్ వేసుకుంటే దాంట్లో అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఏ ఫ్లోర్లో ఏ షో జరుగుతుంది, ఇక్కడ ఏ గేమ్స్ జరుగుతున్నాయి, ఏ యాక్టివిటీ జరుగుతుందని. పిల్లల కోసం మాత్రం సూపర్ యాక్టివిటీస్ ఉన్నాయండి. వాళ్ళు 24/7 వాళ్ళని ఎంగేజ్ పెట్టేటట్టు అన్ని గేమ్స్ ఆడిస్తున్నారు. వాళ్ళకి సపరేట్ జోన్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అండ్ అల్హమ్దుల్లా ప్రిన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫుడ్ ఏంటంటే మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు అని పెడతారండి. సపోజ్ ఫ్రమ్ 7:30 to 10:30 అంటారు. అది 11:30 కూడా అవుతుంది. కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా మేము తీసేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం, ఫినిష్ చేయండి, ఫాస్ట్గా తినేసేయండి అని. కానీ ఆ పర్టికులర్ రెస్టారెంట్ ఏరియా నుంచి తీసి మళ్ళీ బయట చిన్న ప్లేస్ ఉంటుంది, అక్కడ పెడతారనమాట కొన్ని ఐటమ్స్. ఇక్కడ ఎవరైనా మిస్ అయినా మళ్ళీ తినాలనేసి. ఈలోగా గంటలోనే లంచ్ స్టార్ట్ అయిపోతుంది. లంచ్ విల్ గో ఆన్ టిల్ 2:33. 3 అవ్వగానే మళ్ళీ స్నాక్స్ అవ్వగానే డిన్నర్ అలా అనమాట. సో ఫుడ్కి ఏం తక్కువ లేదు. అండ్ డిఫరెంట్ రెస్టారెంట్స్లో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన ఫుడ్స్ ఉన్నాయి. చైనీస్ కానీ అలా అంటే కొందరికి డిఫరెంట్ ఏమేమి కావాలో అలా డిఫరెంట్ ఫ్లోర్స్లో డిఫరెంట్ రెస్టారెంట్స్లో డిఫరెంట్ ఫుడ్ ఉంది. మేము ఎక్కడైతే తింటున్నామో అక్కడ మాకు ఇండియన్ ఫుడ్ కావాలి కాబట్టి పర్టికులర్గా మేము ఇండియన్ ఫుడ్ తిన్నాము. అండ్ ఇట్ వాస్ సూపర్ యమ్మీ. మన ఇండియన్ ఫుడ్ లానే ఉంది. అంటే యూ విల్ హ్యావ్ చికెన్, మటన్ ఇవన్నీ కాక బ్రేక్ఫాస్ట్లో మనకి దోశలు అవన్నీ ఉండవు, కానీ ఇడ్లీ, సాంబార్, చట్నీ అవన్నీ ఉంటాయి. మిగతా బ్రెడ్స్ ఇంకా అవన్నీ ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి రైస్ కంపల్సరీ అనుకుంటా. సో 24/7 వీళ్ళు రైస్ తింటూనే ఉంటారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉంటుంది, లంచ్కి ఉంటుంది, డిన్నర్కి ఉంటుంది, స్నాక్స్కి ఉంటుంది. సో రైస్ ఎప్పుడు ఉంటుంది అన్నమాట. రైస్ అని ఒక కర్రీ డెఫినెట్గా పెడతారు వాళ్ళు. సో ఫుడ్కి మాత్రం ఏం మాత్రం లోటు లేదు. బాగా తిన్నామండి 4 రోజులు. మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు డిపోర్ట్ దిస్ అండ్ వీ హ్యావ్ టు గో. సో కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. ఫైనల్గా మేము బయటికి వచ్చామండి. దట్ వాజ్ అ వెరీ లాంగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. చెక్ ఇన్
మళ్ళీ మొత్తం లగేజ్ అంతా వాళ్ళు చెక్ చేస్తారు, మళ్ళీ ఇమిగ్రేషన్ చేస్తారు, మళ్ళీ స్కాన్ చేస్తారు. అప్పుడు కానీ మేము బయటికి రాలేకపోయాము. సో కొన్ని డాక్యుమెంటేషన్స్లో వాళ్ళకి కొంచెం తేడా కనిపించినా అక్కడిదక్కడ ఆపేస్తారు, మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేసి పంపిస్తారనమాట. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం అండ్ చాలా టైం పెట్టింది. అండ్ అదే టైంలో కరెక్ట్గా యూసుఫ్ పడుకున్నాడు. పాపం తబస్సుమ్ ఒక చేతిలో తన ఎత్తుకొని యూసుఫ్ని అలాగే అన్నీ చేసింది. బట్ ఫైనల్లీ వీఆర్ అవుట్. సో ఎవరైతే క్రూజ్కి వస్తారో మెంటల్గా ఫిక్స్ అయ్యారండి. వెళ్ళేటప్పుడు లగేజ్ కానీ హెవీగా ఉంటే లగేజ్ బాక్సెస్ అవన్నీ అంటే సూట్ కేసెస్ ఎక్కువగా ఉంటే కొంచెం టైం పడుతుంది. మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది. మొత్తానికి మేము వచ్చేసాం. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు చెక్ ఇన్ టు అదర్ హోటల్ అండ్ అక్కడ నుంచి వీ విల్ గో అవుట్. మేము ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి బయలుదేరాము. యాక్చువల్గా మాకు చెక్ ఇన్ టైం 2 o'clock చెప్పారు, కానీ వీళ్ళకి అప్డేట్ 3 o'clock ఉండింది అనమాట. సో 1 hour వీ హ్యాడ్ టు వెయిట్. సో ఆ కన్ఫ్యూజన్లో మళ్ళీ కార్ వచ్చేస్తుందని హడావుడిగా పరిగెత్తుకుంటూ ఫ్రెష్ అప్ అయి వండుకొని తిని ఆలోపే కొంచెం ఇంత అన్నము పచ్చడి నెయ్యి వేసుకొని తిని ముగ్గురం బయలుదేరాము. ఇప్పుడు వేర్ ఆర్ వి గోయింగ్ నౌ ఎగ్జాక్ట్లీ తపస్సు? మెరీనా బే శాండ్ అండ్ ఫ్లవర్ డోమ్. ఫ్లవర్ డోమ్. ఓకే, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. Never sleep, never stop. Every shot from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay on forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be, we're gonna be two hearts running wild. సో మేము వచ్చేసాం స్కై పార్క్ అని. ఇది 52 ఫ్లోర్ 56 ఫ్లోర్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అసలు కింద నుంచి బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ మీద ఒక బోట్ షేప్లో ఇలా ఇది ఏదో ఇలా తెచ్చి పెట్టినట్టుంది అనమాట. ఇట్స్ సూపర్ కూల్ అండ్ ఆసమ్. కాకపోతే మేము అక్కడి నుంచి హరిబరిగా రావాల్సి వచ్చింది. ఇక్కడికి టికెట్స్ ఉంటాయి అండ్ టికెట్స్ రిజర్వేషన్ ఉంటుంది ఆ టైంకే రావాలని. కొంచెం మాకు ½ hour లేట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అంటే నాకు చాలా నడవాలి, చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఒక హాఫ్ డే ఒక ప్లేస్ పెట్టుకొని రావాలి యాక్చువల్గా. మరి మేము 3 places అట్ ఎ టైం పెట్టాం కాబట్టి మీ కుటుంబ కోపప్ ఆ టైంలో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు అలౌ చేశారు. సో మేము వచ్చేసాం ఇక్కడికి. కాకపోతే పెద్ద క్యూలో నుంచున్నాం. ఇక్కడ యూసుఫ్కి ఆకలిస్తుంది అంటున్నాడు. సో వాడి కోసం ఏదైనా తీసుకుందామని ఆగాము. అండ్ సింగపూర్ నో డౌట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ అనిపించింది నాకు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ సింగపూర్ నౌ.
ప్రతి కంట్రీకి వెళ్ళి ఐ మీన్ లవ్ విత్ దిస్ కంట్రీ అంటాం మనం. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తే అది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. మన ఇండియాకు కొందరికి వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ బాగుంటుంది కాబట్టి మనం బయటికి వచ్చినప్పుడు మనకు బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ, దిస్ ఫారిన్ కంట్రీస్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. చక్కగా ఇలా కూర్చొని మేము స్నాక్స్ తింటున్నాం. పక్కా ఇండియన్స్. ఏం చేస్తాం, ప్లేస్ లేదు, నడిచి కాళ్ళ నొప్పులు. నేను మాట్లాడడం తక్కువ మాట్లాడతా, చూపిస్తా. ఎందుకంటే ఆ వ్యూ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. డెఫినెట్గా కెమెరాలో అంత క్యాప్చర్ చేయలేము. ఐ హోప్ నాకు ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నిస్తున్నా మీకు చూపించడానికి. కానీ ఇట్స్ జస్ట్ లైక్ మెస్మరైజింగ్ అనమాట. Yes, Frolic Tabassum. How are you feeling? How are you feeling, Yusuf? ఫైనల్గా మేము వచ్చేసాం రూమ్లోకి. అండ్ ఇమీడియట్గా కుక్కర్లో రైస్ పెట్టేశాను. అండ్ తబస్సుం కింద నుంచి పెరుగు తీసుకొచ్చింది సూపర్ మార్కెట్లో. ఇప్పుడు పప్పు చేసేంత టైం లేదు. యాక్చువల్గా పప్పుకి కావాల్సిన అన్నీ పెట్టుకొని వచ్చాను. సరే పచ్చళ్ళు ఉన్నాయి, అది నెయ్యి వేసి తినిపిస్తా, పెరుగన్నం తినేసి బజ్జోవాలి అని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే గత 4 రోజుల నుంచి అక్కడ మేము అదే తింటున్నాం కదా బయట ఫుడ్. చిన్న బుజ్జి కుక్కర్ చూడండి మాది. రైస్ కుక్కర్ అవుతుంది. సో ప్రిన్స్కి భోజనం పెట్టేసి ఫస్ట్ పడుకోబెట్టేస్తా. పాపం వాడు కూడా అలసిపోయాడు ఈరోజు, మేము కూడా అలసిపోయాం కాబట్టి. ఇంకేంటంటే సింగపూర్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది కలిసారు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి నన్ను పలకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. నేను ఎప్పుడు చెప్తాను, నన్ను చూసి గుర్తుపడితే కనుక నాకు ఒకసారి వచ్చి హాయ్ చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతానని. ఎస్పెషల్గా కంట్రీ బయటికి వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓ మన తెలుగు వాళ్ళు వచ్చారు, నన్ను గుర్తుపట్టారు, నాతో మాట్లాడారు, నా బ్లాగ్స్ చూస్తే ఇంటికి రమ్మని కూడా ఇన్వైట్ చేశారు ఒకళ్ళు. దట్ వాజ్ సో స్వీట్ ఆఫ్ హర్ యాక్చువల్గా. రండి ఒకరోజు భోజనం చేసి వెళ్ళొచ్చు అనేసి. కానీ మా షెడ్యూల్ చాలా టైట్గా ఉంది. చూసారు కదా, ఈరోజు క్రూజ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పరిగెత్తాము. సో చాలా టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి రాలేను అని చెప్పాను. వాళ్ళు వస్తే కనుక ఇంటికి రమ్మని చెప్పాను, హైదరాబాద్ వస్తే. సో దట్ వాజ్ సో స్వీట్. చాలామంది పలకరించారు. కొందరు ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు, కొందరు మళ్ళీ హాలిడేకి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళందరికీ ఈ వ్లాగ్ చూస్తుంటే లవ్ యూ ఆల్. ఐ హోప్ నా క్యూట్ లిటిల్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity. Never stop as we shine through the time.